జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ చంద్రబాబు లేఖ రాయడం తనను కలిసివేసిందన్నారు నారా భువనేశ్వరి. ఆ లేఖ తనను నిలువునా కుదిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఎదుర్కొంటున్న అవాంఛనీయ పరిస్థితులను తాము మొదటి నుంచి చెప్తూనే ఉన్నామని భువనేశ్వరి వెల్లడించారు. జైలు గోడలావల ఉన్న నా భర్త క్షేమం కోసం నాతో కలిసి ప్రార్థించాలని రాష్ట్రంలోని సోదరీమణులందరినీ ఆర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పోరాటం నాదొక్కటే కాదు, ఈ పోరాటం ప్రజలు అందరిది అని నేను గుర్తు చేస్తున్నాను. మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం, వింటున్నాం అక్కడ జరిగే అరాచకం, హింస అని. కానీ ఈ 3 రోజులు నేను ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం బిడ్డలు కానీ ప్రజలు కానీ చూపించిన ఆధారం, అభిమానం, ప్రేమ అదే నాకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాను. ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఆయన డబ్బు తిన్నారని వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం రుజువులు కూడా చూపించలేకపోతున్నారు. 49 రోజులైనా కూడా ముందల 3,000 కోట్లు అన్నారు, 370 కోట్లు అన్నారు, 27 కోట్లు అంటున్నారు. కేసు ఫైల్ చేశారు, కానీ ఇప్పుడు వరకు రుజువులు లేవు. అది ఈ ప్రభుత్వం చేసే అరాచకం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. 45 ఏళ్లుగా రాష్ట్రమే కుటుంబంగా ఆయన కష్టపడింది తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. విజన్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం తప్ప, నిరుద్యోగులకి ఉద్యోగం తీసుకురావటం తప్ప. ఇప్పుడు ఏపీ అంటే కరెంట్ బిల్లుల గురించి అడిగితే కేసులు. ఇప్పుడు ఏపీ అంటే దేశంలోనే ఎక్కువ నిత్యావసరాల ధరలు ఉన్న రాష్ట్రం. ఇప్పుడు ఏపీ అంటే రాజధాని లేని, దిక్కు మొక్కు లేని రాష్ట్రం.